హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అవుతుందండి ఇంట్లో పచ్చళ్ళు లేక. సో అందుకే టమాటాల రేట్ ఎలాగో తక్కువ అయిపోయిందని చెప్పేసి పండుగ ఉన్నాయి టమాటాలు చాలా ఫ్రెష్ గా తీసుకొచ్చి అయితే ఇలా టమాటా నిల్వ పచ్చడి పెట్టేశాను, ఎండతో పని లేకుండా. టిఫిన్లలోకి అలాగే అన్నంలోకైనా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి ఈ పచ్చడ. ముందైతే టమాటాలని కడిగి ఇలా వాటర్ లేకుండా తుడిచి పెట్టుకోవాలి. ఇలా తుడిచి పెట్టుకున్న టమాటాలని కట్ చేసుకోవాలి. పైన ఈ బొడి పైన తీసేసి ఒక్కొక్క టమాటాని 4 లేదా 6 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవచ్చు. సైజ్ అనేది ఈ విధంగా ఇలా ఉంటే సరిపోతుందండి, తొందరగా కుక్ అయిపోతాయి టమాటాలు. టమాటాలు ఇలా పండుగా ఉంటే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఇక్కడ 1 స్పూన్ మెంతులు, అలాగే 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర తీసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి చక్కటి స్మెల్ వచ్చాక వీటిని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని టమాటాలు అడుగంటకుండా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. టమాటాలు గిన్నె మందంగా ఉన్నది చూసి తీసుకుంటే టమాటాలు అడుగంటవండి. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి. పెద్ద సైజ్ ఆనియన్ ఉంటుంది కదా, దానంత చింతపండును తీసుకొని ముందుగానే పీచు తీసి పక్కకు పెట్టుకొని చిన్న చిన్న తుంపలుగా చేసుకొని ఇలా టమాటాల ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మంట అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుందండి. మధ్యలో మూత తీసి కలుపుకుంటే సరిపోతుంది. టమాటాలు అడుగంటొద్దు, ఎందుకంటే మనం ఇది నిల్వ పచ్చడి కాబట్టి టమాటాలు అడుగంటకుండా మాడిపోకుండా ఉంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇక్కడ టమాటాలు అయితే ఉడికిపోయాయి, కొద్దిగా వాటర్ ఉందండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మూత తీసేసి సిమ్ లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఎక్కడైనా కొంచెం పెద్ద ముక్కలుగా కనిపిస్తే ఒకసారి గరిటెతోటి ఇలా మెదిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని అయితే పక్కకు పెట్టుకుందాము. ఇక్కడ ఆల్రెడీ వేయించిన జీలకర్ర, ఆవాలు, మెంతుల్ని మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్నాక మెత్తగా ఇప్పుడు ఇందులో చల్లారిన టమాటా ముక్కలది ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. మొత్తం చల్లారిపోయాకనే మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 20 వరకు ఎల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం అయితే నేను టేస్ట్ కి సరిపడా వేస్తున్నాను. ఇక్కడ 1 కప్పు కారం తీసుకుంటున్నాను. సరిపోకపోతే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. మొన్ననే పట్టించాము కొత్త కారం అని చెప్పేసి పచ్చడి పెడుతున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది అందాజ యాడ్ చేసుకోండి. తక్కువ అయిపోతే యాడ్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ అయిపోతే మళ్ళీ కష్టం కదా. అలాగే 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని అంతా కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి నేను ఉప్పు కారం టేస్ట్ చూసానండి, కానీ నాకు ఇంకొంచెం కారం పడుతుంది అనిపించింది. కారం మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కూడా సరిపోలేదు నాకు. ఇలా మీరు కూడా పచ్చడి పెట్టినప్పుడు ముందే కాకుండా తర్వాత యాడ్ చేసుకోండి. ఉప్పు కారం యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం నేను ఏ కప్పుతో అయితే కారం, ఉప్పు అవి తీసుకున్నానో అదే కప్పుతోటి 2 కప్పుల నూనె తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి కొద్దిగా క్రష్ చేసుకొని యాడ్ చేశాను. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని ఇలా ఇవి చక్కగా వేగాక ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చడి యాడ్ చేశాక ఆయిల్ చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఈ ఆయిల్ మొత్తం కూడా మన పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి, ఆపకుండా. ఈ పచ్చడి అంతా కూడా ఆయిల్ ని అబ్జర్వ్ చేసుకుంటే పచ్చడి మొత్తం ఇలా థిక్గా అయిపోతుంది. పోపులో యాడ్ చేశాక పచ్చడిని ఒక 10 మినిట్స్ సిమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. అప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ డే వరకు వెయిట్ చేస్తే ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా.